భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పటి నుంచి ఆ ప్రెస్ మీట్లు చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట సినిమా చూడాలని. ఈరోజే ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమా అయితే చూడడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఊహించలేని ట్విస్ట్లు, ఒక ట్విస్ట్ మీద ఇంకో ట్విస్ట్. ఓకేలే ఈ సినిమా గెస్ చేయొచ్చు, ఇది ఇతనే చేసిండొచ్చు, ఈ పక్కనున్న ఆయన చేసిండొచ్చు, ఆ ఎన్నుకున్న ఆయన చేసిండొచ్చు, ఈ క్రైమ్ అని మీరు గెస్ చేస్తూ ఉంటారు. మీ గెస్ట్లు అన్నీ రాంగ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ వరకు ఈ సినిమాలో జరిగిన హత్యలు ఎవరు చేసినారు అనేది సస్పెన్స్ అయితే చాలా మెయింటైన్ చేసినారు. కొన్ని సీన్లు చూస్తే అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సడన్గా ఎవరైనా వస్తే ఇట్లా టక్కున భయం అవుతుంది అనమాట. ఆ లెవెల్లో భయపెట్టి ఇచ్చారు ఈ సినిమాతోటి భూతద్దం భాస్కర్ నారాయణ. అండ్ మూఢనమ్మకాలు నమ్మకూడదు అనేది కూడా లాస్ట్లో కన్క్లూజన్ ఇచ్చారు. మంచి చెడు అనేది ఉంటుంది, మీరు మంచి చేయడానికి ఇష్టపడాలి అనేది కూడా కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హీరో గారు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే సెటిల్డ్ యాక్టింగ్ అనమాట. ఎంత అవసరమో అంతే యాక్టింగ్ చేసినారు. అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది. అండ్ భయ్యా ఏం సినిమా భయ్యా, ఏంద్రా ఏం జరుగుతుందిరా సినిమాలోనే అలా ఎలా చూసే లోపల సీన్ మారిపోతుంది. పిచ్చెక్కింది నాకైతే. ఏంట్రా సమస్య సినిమా ఇది, హర్రర్ సినిమానా అసలు, లేకుంటే ఇది మన ఏజెంట్ సినిమానా అనేది కూడా అర్థం కాలేదు నాకు. లాస్ట్ సీన్ ఇంక అయిపోతుంది సినిమా అనే టైంకి అర్థమైంది భయ్యా సినిమా. వామ్మో వాళ్ళ కాన్సెప్ట్ ఏందో, ఎక్కడి నుంచో పట్టుకొచ్చిర్రో, ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు ఆలోచించే వాళ్ళ బ్రెయిన్ ఉంటుంది భయ్యా. చాలా షార్ప్గా పనిచేస్తుంది వాళ్ళది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి సినిమా చూడడం. అది థియేటర్లో మర్చిపోయి వచ్చినా కానీ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. హీరో స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, ఆ ఫైటింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది నాకు. అంటే నిజంగా శివ అన్నని చాలా అంటే చాలా ముందు సినిమాలో చూసినామన్న. ఆ సినిమాలో అంతా వేరే పెడితే ఈ సినిమాలో లుక్స్ మొత్తం వేరే లెవెల్ అనిపించింది అన్న. అంటే ఏజెంట్ డిటెక్టివ్ లాగా అన్న, డిటెక్టివ్ రోల్ అనమాట. అంటే మనం ఏజెంట్ సాయి శ్రీనివాస యాత్ర కానీ అలా డిటెక్టివ్ రోల్లో చాలా సినిమాలు చూసినాం. అన్ని సినిమాలు వేరే స్టోరీ అన్న, వేరే పక్కన పెడితే ఇందులో అనేది ఒక థ్రిల్లర్ అన్న. బాగుందండి మూవీలో మీకు ఏం నచ్చిందండి బాగా? అంటే మనం ఇప్పుడు శివుడికి భస్మాసురుడికి మధ్యన జరిగే ఒక యుద్ధం ఉంటుంది కదా, అదొక్కటే మనకి తెలుసు. బట్ దాని వెనకాల ఇంత పెద్ద కథ ఉందని చెప్పేసి మూవీ చూసిన తర్వాతే నాకు అర్థమైంది. హీరో గారు యాక్టింగ్ ఎలా ఉందండి? బాగుంది. బికాస్ తను ఒక ఫెయిల్యూర్ డిటెక్టివ్గా మిగిలిపోయాడు అని చెప్పేసి బాధపడే టైంలో తన రిలేటివ్స్ చనిపోవడం వల్ల తను ఎదగడం కొంచెం కొత్తగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ అనే హారర్ థ్రిల్లర్ డిటెక్టివ్ సినిమా చూడడం జరిగింది. అంటే డిటెక్టివ్ సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా ఏంటంటే సాంగ్స్ లేవు. సో అంటే డిటెక్టివ్ సినిమాలో సాంగ్స్ ఉంటే బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మంచి హీరోయిన్ ఉన్నా కూడా సాంగ్స్ లేకుండా డిజైన్ చేశారు సినిమాని. మంచి యంగ్ టీము. సో అందువల్ల బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అలా స్లోగా ఎత్తుకొని సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక రేంజ్, ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా అంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. నిజంగా చాలా బాగా తీశారు సినిమా. అంటే కొంచెం కర్ణాటక లాంగ్వేజ్ కూడా ఇందులో ఉంటుంది. అంటే స్టోరీ కోసం అంటే కాంప్రమైజ్ కాకుండా లొకేషన్లు కానీ ఏది కానీ చాలా పర్ఫెక్ట్గా తీశారు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో నేను అర్థం చేసుకుంది ఒకటే, ప్రతి ఇంటికి మనం గుమ్మం ముందు బకాసురుని పెడతామా, ఎందుకు పెడతామా అనేది నాకు ఇంతవరకు తెలియదు. ఈ మూవీ చూడగానే నాకు అర్థమైంది బకాసురుని ఎందుకు పెడతామా అనేసి. ఈ బకాసురుడు గురించి బాగా చెప్పారు. ఆయన్ని ఇంకా బ్రతికించాలని, అలాంటి వీళ్ళని బ్రతికించాలని ఆలోచించి వాళ్ళు బ్రతకాలని చేస్తున్నారు. దేవతలు, రాక్షసులు వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు, వీళ్ళు ఇట్లా చేయడానికి ఆలోచిస్తున్నారని అర్థమైంది. ఇందులో సాంగ్స్ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ స్టాప్ స్టోరీ ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్. నెక్స్ట్ లెవెల్ ఏం జరుగుతుంది అని ఫస్ట్ నాకైతే ఇంటెన్షన్, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు అనేసి. ఎంత బాగుందంటే చాలా బాగుంది.